కాలనీలో నూతనంగా కంటైనర్ బడి క్లాస్ రూమ్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పాయల శంకర్ గారు, ఎక్స్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీసుకొస్తూ సమస్యల సాధన కోసం కృషి చేస్తున్నటువంటి సభాధ్యక్షులు గణేష్ గారు, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలందరికీ, ముందున్నటువంటి సోదరులు సోదరుమణులు, ఆదివాసీ బంధుగణం అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు, కాలనీ విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం గురించి ఎవరెవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, దానికి ఓసారి జరసేపు ఒక 5 నిమిషాలు అయిపోతుంది. మాకు ఇబ్బందుల్ని సృష్టించి ఖాళీ చేయించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు, మాకు తెలుసు. కానీ ఒక పక్క వాళ్ళు ఆ విధంగా కృషి చేస్తే పట్టుదలతోటి, అదే పట్టుదలతోటి గౌరవ శాసనసభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఉండేటట్టుగా మౌలికమైనటువంటి వసతులు కల్పించేటట్టుగా, కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఆ వసతుల కల్పనలో చేస్తున్నటువంటి కృషి మీకు తెలుసు. నాతో పాటు నాతో కూడా చాలా విషయాలు మేము ఎప్పటికప్పుడు చర్చించుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే మంచినీళ్ళు కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి గణేష్ గారు వచ్చారు. నేను వాళ్ళకి చెప్పిన బహుశా గణేష్తో కాంటాక్ట్ అయ్యారో లేదో బోర్వెల్ గురించి కూడా. అంటే ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా ఇద్దరం కూడా కలిసికట్టుగా, మిమ్మల్ని నేను దీపావళి ఎప్పుడు వచ్చినా మీకెవరు ఇబ్బంది పెట్టినా మేమిద్దరం కూడా కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొని మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా వంతు పాత్ర నిర్వహిస్తామని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నేను అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఈ కొమరంభీం కాలనీ సోదరుల సోదరిమణులకు పట్టాలు ఇవ్వాలని అడిగిన. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. నేను మొన్న జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా మొన్న హైదరాబాద్లో చెప్పిన వెంటనే అక్కడక్కడ కొందరు కావాలని ఇప్పటికే ఒక 3-4 కేసులు వేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మొన్ననే ఒక అఫిడవిట్ తయారు కూడా చేసింది. రేపు ఎల్లుండో హైకోర్టు కూడా ఆ అఫిడవిట్ ప్రభుత్వం సమర్పించబోతా ఉన్నది. ఎట్టి పరిస్థితులలో 20-25 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల్ని పరిష్కారం చేసే ప్రయత్నం మేమిద్దరం కూడా చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు గతంలో ఏం జరిగిందో. నేను గతం గురించి, గతం నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గం చూపించే విధంగా 10 ఏళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఆశల పల్లకిలో ఊరేగించిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఏమడిగారు? ఉంటున్నటువంటి ఇల్లుకు పట్టా మాత్రమే కావాలన్నారు. ప్రభుత్వ భూమి అయినందున పట్టా కావాలన్నారు. ఇది ఎవరిదో ప్రైవేటుకు సంబంధించింది కాదు. కానీ లేని కాగితాలు సృష్టించి, లేని ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినా ఆ భగవంతుడు మన దిక్కున్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలు మనం సక్సెస్ గా చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 25 లక్షల రూపాయలతో ఈ రోజు ఈ గిరిజన భవనే కాదు, నేను మొన్న జిల్లా కలెక్టర్ గారితో కూడా ఒక ప్రతిపాదన పంపమని చెప్పిన. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇల్లు కావాలా, ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా అనుమతి ఇవ్వాలా. దాని కొరకు అవసరమైతే పట్టణ ప్రాంతంలో కూడా ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో
ఈ కాలనీ వాసులకు ఇల్లు ఇవ్వడానికి మాకిక్కడ ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ కొందరు ఏవైతే కోర్టులో అడ్డంకులు సృష్టించిందో వాటిని కొంత అధిగమించి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కరెంటు విషయంలో కూడా చాలా మంది చెప్పిండ్రు, ఎట్లు ఇప్పించడో పాయల్ శంకర్ కరెంటు మేము కూడా చూస్తామన్నారు. ఎట్లా ఆపుతారో మీరు చూడండి అని చెప్పినాం. కరెంట్ వచ్చేదాకా దీన్ని ఎంబడిపడ్డాం. ఈరోజు కాలనీకి కరెంటు తీసుకున్నాం. నీళ్లు లేవని చెప్పారు. నీళ్ల కొరకు మీ దగ్గరనే దాదాపు సగం ఆదిలాబాద్ కు సప్లై చేసేటటువంటి నీళ్ల ట్యాంకుని మీ కాలనీలోనే కట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రోడ్లు కావాలా, నాలీలు కావాలా, మిగతా కార్యక్రమాలన్నీ కూడా కోర్టులో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించి ఈ కార్యక్రమాలని పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎన్నికలు ఉన్నప్పుడు లేనప్పుడు ఎవరు మన కొరకు పనిచేస్తున్నారు, ఓట్లప్పుడు మనల్ని మోసం చేసే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు, మీరంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఎవరైతే మోసం చేయడంలో దిట్ట ఉంటారో, ఎన్నికలప్పుడు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడతారో మధ్యన వాళ్ళు కూడా సూచనడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడ ఇంకా కొన్ని మంజూరులు ఉన్నాయి. కానీ ఈ రోజే అనౌన్స్ చేయాలనుకున్నాం. కానీ ఎక్కడ మంజూరు కాకముందు అనౌన్స్ చేస్తే ఉన్నటువంటి కోర్టు కాగితాలు ముందు పెట్టి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా మరో నెల 2 నెలల లోపల మీకు సంతోషకరమైనటువంటి వార్తలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.